దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 2 ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 94వ అధ్యాయము 11వ వచనము. సామ్ నంబర్ 94 and verse 11. నరుని ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నరుని ఆలోచన వ్యర్థము. The thoughts of a man are futile in English. The thoughts of a man are futile. The Lord knows the thoughts of a man and that they are vanity. Now the translation says, He knows that they are futile. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము మన తలంపులతో మనము నిర్ణయాలు, మన తలంపులతో మనం డెసిషన్స్ తీసుకోకూడదు. మన తలంపును వెంబడించకూడదు. ఒక మాటలో చెప్పాలంటే డోంట్ ఫాలో యువర్ థాట్స్. ఎందుకంటే బైబిల్ తేటగా తెలియపరుస్తుంది, మానవుని యొక్క తలంపులు, నరుని తలంపులు కేవలము వ్యర్థములు. కనుక నీ తలంపుతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ఆరాధన వ్యర్థమైన ఆరాధన. నీ తలంపుతో దేవుని సేవ చేస్తే నీ సేవ వ్యర్థమైన సేవ. నీ తలంపుతో నువ్వు కానుక తీసుకొస్తే ఆ కానుక వ్యర్థమైనది. ఏమనుకోకండి, సత్యాన్ని చెప్తున్నాను. మనము ఏమి చేసినను దేవుని తలంపుతో చేయాలి. యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచన ప్రకారం మనం నిర్ణయాలు తీసుకోవాలి, మన ఆలోచన కాదు. ఒక వివాహమైన, ఒక మినిస్ట్రీ అయినా, ఒక ఉద్యోగమైన, ఒక వ్యాపారమైన దేవుని తలంపుకు చోటివ్వాలి. ఎందుకంటే మన తలంపు మనల్ని ఓడిస్తుంది, మన తలంపు మనల్ని ఫెయిల్ చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, మన హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవారు ఎవరు? మోసకరమైనది మన హృదయము. గనుక మన తలంపులు మనలను మనకు గమ్యం వరకు చేర్చవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక అని బైబిల్లో రాయబడ్డాది. డోంట్ వాక్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. యు టు ఆస్క్ గాడ్ ఫర్ హిస్ కౌన్సిల్స్. లార్డ్, గివ్ మీ కౌన్సిల్. లార్డ్, టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. యేసుప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరము వింటారు. ఏంటండి స్వరము? తలంపులు. ఈరోజు నీ జీవితంలో ఏ తలంపు ప్రబలమై ఉన్నది? వాట్ ఈస్ ద డామినేటింగ్ థాట్ ఇన్ యువర్ లైఫ్? Is it your thought or somebody's thought or God's thought? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు మీకు సలహా ఇచ్చినను ఆ సలహా దేవుని తలంపుతో అయి ఉండాలి. అప్పుడే అది దేవుని యొక్క సలహా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి యథార్థంగా మనము సేవించాలి, యథార్థంగా ఆయన సమీపించాలంటే దేవుని తలంపుతో, దేవుని ఆలోచన ప్రకారమే మనము నడవాలి. కనుక దేవుడు ఆయన ఆత్మను క్రమరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. So be led by the Holy Spirit, the Spirit of God. हिंदी में पढ़ेंगे, भजन संहिता 94th chapter और 11th वचन पढ़ रहे हैं. यहोवा मनुष्य की कल्पनाओं को तो जानता है कि वे मिथ्य है, वो व्यर्थ है. प्रिय भाइयों बहनों, मनुष्य की कल्पनाएं, मनुष्य की आलोचनाएं वो कैसे है करके लिखा हुआ. यहोवा कल्पना तो जानता है कि वे मिथ्या है, मतलब फ्यूटाइल है, मतलब योग्य नहीं है. प्रिय भाइयों बहनों, संभाल के सुनो, ये आपकी कल्पना से नहीं चलना चाहिए, आपकी आलोचना से नहीं चलना चाहिए, लेकिन परमेश्वर की आलोचना को आप जगह देना चाहिए आपकी जिंदगी में.
నువ్వేమి చేయాలనుకున్నా దేవుని తలంపుతో చేయాలండి. దేవుడు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. విశ్వాసులు అంటే ఎవరండి? దేవుని తలంపుతో నడుచువారు విశ్వాసులు. ఈ రోజుల్లో క్రైస్తవ లోకంలో స్వతలంపు లేక ఒక గుంపు యొక్క తలంపు, లేక సంఘ పెద్దల యొక్క తలంపు, లేక కాపరి తలంపు ఎవరి తలంపు? యేసు ప్రభు తలంపు ద్వారా మనం నడవాలి. ఆ తలంపు మనకు ఎలా తెలుస్తుందండి? ఆయన ఆత్మ ద్వారా మనకు తెలుస్తుంది. 1 కొరింథీ 2వ అధ్యాయంలో రాయబడింది, ఆయన ఆత్మ ద్వారా మనకు ప్రతి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన నీవు ఆయన ఆత్మను కూడా పొంది ఉన్నావా? దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ అండ్ హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవముల దేవా, ఆత్మానుసారంగా నడువుటకు, మీ ఆలోచనతో నడువుటకు మీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరము నాయన మా సొంత తలంపు, మా సొంత ఆలోచన కాక మీ ఆలోచనతో, మీ తలంపుతో నడువుటకు కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యమైన వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారిని ఆస్వాదించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారిని దీవించి వారి తలంపులు కాక మీ తలంపులు కలిగి ఉండటకు సహాయం చేయండి నాయన. మంచిగా చదువుకుంటూ కృప దయచేయండి నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ తలంపుతో పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన నిద్ర ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.